క్రమంగా ఏదైతే ముంబై నటి కేసులో జిందాల్ కంపెనీకి సంబంధించిన ఉన్నతాధికారి రంగంలోకి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇప్పటికొచ్చింది. ముంబైకి చెందినటువంటి సినీ నటి కాదంబరి జత్వాని మీద అక్రమ కేసు బనాయింపు, అరెస్టు, వేధింపుల వ్యవహారంలో జేఎస్డబ్ల్యూ జిందాల్ సంస్థకు చెందిన అత్యున్నత స్థాయి ఉద్యోగి ఒకరు కీలక పాత్ర పోషించారు. వైకాపా ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు అప్పటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులతో కలిసి నేరపూరిత కుట్రకు వ్యూహరచన చేశారు. ఆ టాస్క్ అంతా క్షేత్రస్థాయిలో పక్కాగా అమలయ్యేలా నిరంతరం ఫాలో అప్ చేశారు. ముంబై పారిశ్రామికవేత్త తరపున ఈయనే ఏపీలోని వ్యవహారాలను చక్కబెట్టారు. జత్వాని వ్యవహారంలో చట్టవిరుద్ధంగా పరిధులు దాటి ప్రవర్తించిన పోలీసు ఉన్నతాధికారులు మరికొందరికి ఆమెపై కేసు నమోదుకు ముందు, అరెస్టు తర్వాత పలు దఫాల్లో భారీ మొత్తాల్లో ఈయనే సొమ్ము అందించినట్టు తెలిసింది. పోలీసులు ప్రాథమిక వివరాలన్నీ సేకరించారు. జత్వాని జైల్లో ఉన్న సమయంలో ఆమె ఐఫోన్ యాక్సెస్ పొందిన పోలీసు అధికారులు అందులోని కాంట్రాక్ట్ నెంబర్లు ఇతరత్రా సమాచారం అంతా తీసుకున్నారు. ఆమె సన్నిహితుల వివరాలు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఆ సమాచారం అంతా జేఎస్డబ్ల్యూకి చెందిన అత్యున్నత స్థాయి ఉద్యోగికి పంపించారు. ఆయన ఆ కాంట్రాక్ట్ నెంబర్లోని వ్యక్తుల్ని సంప్రదించి జత్వానితో వాళ్ళకున్న సంబంధాల మీద ఆరా తీశారు. ఆమె మీద కేసులు పెట్టాలంటూ వాళ్ళని బెదిరించారు. ప్రధానంగా ఢిల్లీలో ఉండే జత్వాని స్నేహితులకు ఫోన్లు చేసి ఆమె మీద అక్రమ కేసులు పెట్టాలంటూ ఒత్తిడి తీసుకొస్తే అందుకు వాళ్ళు నిరాకరించారు. ఆ తర్వాత వాళ్ళంతా జత్వానిని సంప్రదించి ఫలానా వ్యక్తి మాకు ఫోన్ చేసి నీపై కేసులు పెట్టాలని ఒత్తిడి చేశారు. పెట్టబోమంటే ఉల్టా మమ్మల్ని కేసుల్లో ఇరికిస్తామంటున్నారని చెప్పారు. ఆ కాల్స్ వాయిస్ రికార్డ్స్ని ఆమెకు పంపించారు. వివరాలన్నీ జత్వాని తాజాగా దర్యాప్తు అధికారులకు సమర్పించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ అధికారిని కూడా కేసులో పెడతారా చూడాల్సి ఉంది.